ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. గత కొంతకాలంగా అమెరికాలో మరణిస్తున్న తెలుగు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. కొందరు రోడ్డు ప్రమాదాలలో చనిపోతుంటే మరికొందరు హత్యలకు గురవుతున్నారు. ఈ వరుస ఘటనలో మరవక ముందే తాజాగా ఏపీకి చెందిన మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు, అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొద్దాల బుచ్చిబాబు అనే 40 ఏళ్ల వ్యక్తి 8 ఏళ్లు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేశాడు. అనంతరం కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఇకపోతే వీకెండ్ సెలవులు కావడంతో బుచ్చిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు దగ్గరలోని ఓ బీచ్కు వెళ్ళాడు. కాగా అతడు సముద్రం ఒడ్డున ఈత కొడుతుండగా ఎగిసిపడిన అలల ధాటికి బుచ్చిబాబు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. దీంతో బుచ్చిబాబు నీటిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మృతుడి భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక కుమారుడి మరణ వార్త విన్న బుచ్చిబాబు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేకపోయారు. ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లిన కొడుకు శవమై తిరిగి వస్తుండడంతో కన్నవాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలుసుకున్న మృతుడి ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. అక్కడి అధికారులు వెంటనే స్పందించి మృతదేహాన్ని ఇండియాకు త్వరగా పంపించాలని కోరుతున్నారు. అయితే బుచ్చిబాబు మరణంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.